డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. మీరు హై ఫీవర్, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారా? మెడికల్ షాపుల్లో ట్యాబ్లెట్స్ వాడుకోవడం లేదా ఆర్ఎంపీలను సంప్రదించి కాలయాపన చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే అది స్క్రబ్ టైఫస్ వ్యాధో కాదో నిర్ధారించుకోవాల్సి ఉంది. నిన్న మొన్నటి వరకు ఇతర ప్రాంతాలకే పరిమితమైన స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇప్పుడు కొల్లిపరలో ఒక మహిళకు వచ్చి జిల్లా వైద్యశాలలో చేరింది. ర్యాపిడ్ టెస్టులు నిర్వహించిన వైద్యులు అది స్క్రబ్ టైఫస్ వ్యాధిగా నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొల్లిపర మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత నెలకొంది. ప్రస్తుతం తెనాలి జిల్లా వైద్యశాలలో ఈ వ్యాధి బారిన పడి 10 మంది చికిత్స పొందుతున్నారు. కొల్లూరు మండలంలోని క్రాపకు చెందిన 2, పొన్నూరుకు చెందిన 1 వ్యక్తి, చేకూరుకు చెందిన 1 మహిళ, చుండూరు మండలానికి చెందిన 1 వ్యక్తి, అలాగే దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన 1 యువతి, తెనాలికి చెందిన 2 మహిళలు తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వ్యాధి లక్షణాల గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారంటే, డెంగీ జ్వరాన్ని పోలి ఒళ్ళు నొప్పులు, జీర్ణ సమస్యలు ఉంటాయి. తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పురుగు పాత మంచాలు, పరుపులు, బొంతలు, చీకటి ప్రదేశాల్లో నివసిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని డెల్టా న్యూస్ తరపున విన్నవిస్తున్నాము. అలాగే ఈ వ్యాధి పట్ల వైద్య ఆరోగ్య శాఖతో పాటు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి అవేర్నెస్ కల్పించాలని డెల్టా న్యూస్ తరపున కోరుతున్నాము. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అవేర్నెస్ కల్పించండి.